హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లీలతో ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పలుకులు తీసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో పావు గంట సేపు వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల గింజ లోపల వరకు వేగి ఇలా పర్ఫెక్ట్గా వేగుతుంది. ఇలా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వస్తే వేగిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు అంతా తీసేసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పప్పును మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని పల్స్ మోడ్లో కొంచెం బరకగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పలుకులు తీసుకున్నామో అదే కప్పుతో తురుముకున్న బెల్లాన్ని తీసుకొని 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా 10 నిమిషాలు వచ్చిన తర్వాత ఇప్పుడు పాకం చెక్ చేసి చూపిస్తున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా పాకాన్ని చిన్నగా డ్రాప్ చేసి చూస్తే, ఇలా టచ్ చేసి చూస్తే మనకి దగ్గరికి చిన్నగా ఉండలా అవుతుంది. ఇలా తీసుకున్న దాన్ని ఇప్పుడు చేత్తో ఇలా స్ట్రెచ్ చేసి చూస్తే సాగదీస్తే ఇలా సాగుతూ ఉంటుంది. ఇలా పాకం ఇలా సాగుతూ ఉందంటే ఇంకా మన పాకం రెడీ అవ్వలేనట్టే. ఇలా సాగుతూ ఉన్నప్పుడు మనం పప్పుల పొడిని ఇందులో యాడ్ చేస్తే మనకి పంటికి అతుక్కుపోతుంది. కాబట్టి మరొక 2 నిమిషాలు పాకాన్ని మరగనివ్వాలి. ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత ఎవ్రీ 2 మినిట్స్కి పాకం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ కొద్దిగా పాకం తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని చూస్తే గట్టిగా ఉండలా ఉంటుంది. ఇది తీసుకొని ఇప్పుడు మనం గిన్నెకి తీసుకొని ఇలా సౌండ్ చేస్తే టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఇలా వచ్చిందంటే మన పాకం రెడీ అయిపోయినట్టే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పప్పుల పొడిని ఇందులో వేసుకొని పాకం మొత్తానికి పప్పుల పొడి అయ్యేటట్టు మొత్తం మిక్స్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్చర్ మొత్తం డ్రై అయిపోతే ఉండలు చుట్టడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. ఒకవేళ పాకం డ్రై అయిపోయినట్టు అనిపిస్తే ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే మళ్ళీ మెత్తబడుతుంది. దీన్ని మళ్ళీ ఉండలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉండలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.